నమస్కారం అండి. మహాభారతంలో నేడు 78వ అధ్యాయము. అంశం ధైర్యశాలి భగదత్తుడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యుధిష్ఠరుణ్ణి ఖైదు చేయడానికి ద్రోణుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. దుర్యోధనుడు ఒక గొప్ప ఏనుగు దళాన్ని భీముడిపైకి లంఘింపజేశాడు. భీముడు తన రథంపై నుంచే కాచుకుంటూ బాణవర్షం కురిపించాడు. అతడు చంద్రవంక బాణాన్ని దుర్యోధనుడిపై విడిచాడు. అతడి రథంపైన పతాకం ఊడి కింద పడిపోయింది. చేతిలోని ధనస్సు విరిగిపడింది. దుర్యోధనుడి ఈ విధంగా చిక్కులు ఎదుర్కొనే సమయంలో మ్లేచ్ఛదేశరాజు అంగుడు తన గొప్ప ఏనుగుపై కూర్చుని భీముణ్ణి ఎదిరించాడు. కానీ భీముడు వేసిన పదునైన బాణాలు ఏనుగును నేలకూల్చాయి. మ్లేచ్ఛరాజు కూడా హతమయ్యాడు. ఈ సంఘటనలు జరిగిన వెంటనే ఆ భాగంలో ఉన్న కౌరవ సైనికులు భయంతో అన్ని వైపులకు పారిపోయారు. ఏనుగులు ఎప్పుడైతే చెదిరిపోయాయో గుర్రాలు కూడా భయపడి పారిపోయాయి. దిశలు తెలియకుండా ఏనుగులు గుర్రాలు పరిగెడుతుంటే పదాతి దళాలకు చెందిన అనేక మంది వాటి కింద పడి మరణించారు. ఈ సమరంలో కౌరవ సైన్యం భయభ్రాంతమైంది. ప్రాగ్జ్యోతిషరాజు ధైర్యశాలి అయిన భగదత్తుడు ఆగ్రహం చెందాడు. అతడు ప్రఖ్యాతి చెందిన తన ప్రతీక చెందిన ఏనుగును ఎక్కి భీముణ్ణి ఎదుర్కొన్నాడు. ఆ సుప్రీతకం చెవులు బాగా తెరుచుకుని తొండాన్ని తిప్పుతూ భీముడి రథంలోకి చొరబడింది. తక్షణమే రథం కూలిపోయింది. దాని గుర్రాలు కూడా నేలపై ఖర్చుకున్నాయి. సకాలంలో భీముడు రథం దిగి తనను తాను రక్షించుకున్నాడు. అతడికి ఏనుగు తత్వం తెలుసు. భగదత్తుడు ఎక్కిన సుప్రీతకం కిందకు దూరి దాని ఆయుపట్టు అయిన ప్రదేశంలో ముష్టిఘాతాలు కురిపించాడు. ఆ గొప్ప ఏనుగు పిచ్చెత్తినట్లు వ్యవహరిస్తూ భీముడి కాలును పట్టుకుని గాయపరచడం ప్రారంభించింది. భీముడు ఆ ఏనుగును విసిరివేయడానికి ప్రయత్నించాడు. కానీ ఏనుగు తన తొండంతో ఎత్తి మోకాలతో నలిపివేయడానికి ఉద్యుక్తమవుతుండగా భీముడు పెనుగులాడి అతి కష్టం మీద తప్పించుకున్నాడు. మళ్ళీ ఏనుగు కిందకు దూరి దాని కింద భాగంలో ముష్టిఘాతాలు విసిరాడు. భీముడు ఏనుగు కింద దూరి ఉన్నందున ఎవరికీ కనపడకపోవడంతో అతడు మరణించాడని కౌరవ సైన్యం భావించింది. భీముడు చచ్చాడు అంటూ కురుక్షేత్రమంతా వినపడేలా కురు సైన్యం కేకలు పెట్టింది. యుధిష్ఠరుడికి ఆ కేక వినపడింది. భీముడు చనిపోయడాన్ని తలిచి భగదత్తుని చంపడానికి సైన్యాన్ని పంపాడు. భగదత్తుని దశార్ణరాజు ఎదిరించాడు. దశార్ణుడి ఏనుగు కూడా భయంకరమైనదే. భగదత్తుడు ఏనుగు సుప్రతీకం దశార్ణుడి ఏనుగు మధ్య గొప్ప యుద్ధం జరిగింది. భగదత్తుని సుప్రతీకం ఒక దంతం దశార్ణుడి ఏనుగు పక్కన దిగబడింది. ఆ రెండింటి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. దశార్ణుడి ఏనుగు చనిపోయింది. ఆ సమయంలో భీముడి సుప్రతీకం కింద నుంచి బయటకొచ్చాడు. భీముణ్ణి చూసిన పాండవ సైన్యం ఎంతో ఆనందించింది. భగదత్తుడు అన్ని వైపుల నుంచి వచ్చిన సైనికుల మధ్య చిక్కుకుపోయాడు. కానీ అతడు అధైర్యపడలేదు. తన సుప్రతీకంపై ఎక్కి కొండపై కార్చిచ్చులా ప్రకాశిస్తున్నాడు. ఎంతోమంది శత్రువులు చుట్టుముట్టి ఉన్నప్పటికీ వారిని లక్ష్యం చేసుకోకుండా అతడు తన ఏనుగును సాత్యకి రథం మీదకు తోలాడు. ఏనుగు తొండంతో రథాన్ని చుట్టి గాల్లోకి ఎత్తిపడేసింది. ఈలోగా సాత్యకి రథం నుంచి కిందికి లంఘించి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. సాత్యకి రథసారథి బహునేర్పుతో రథం కాకుండా గుర్రాలు చావకుండా చతురతతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. రథాన్ని తిరిగి సాత్యకి వద్దకు తీసుకెళ్లాడు. భగదత్తుడు సుప్రతీకం పాండవ సైన్యానికి చాలా నష్టమే కలిగించింది. అసురులతో యుద్ధం చేసే ఇంద్రుడు ఐరావతంపై ఉన్నట్లు భగదత్తుడు తన ఏనుగు సుప్రతీకంపై ఉన్నాడు. సుప్రతీకం చెవులు విప్పార్చి తొండాన్ని ఎత్తి పరిగెడుతూ లెక్కలేనన్ని గుర్రాలను రథాలను ధ్వంసం చేసింది. పాండవ సైన్యాన్ని బీభత్సానికి గురి చేసింది. సుప్రతీకంపై పడిన బాణాలతో అది బాధ చెంది కోపంతో స్వైరవిహారం చేసింది. ఆ విధంగా భగదత్తుడు పాండవ సైన్యాన్ని పశువులను పరిగెత్తించినట్లు పరిగెత్తించాడు. ఈలోగా భీమసేనుడు మరో రథాన్ని ఆయుధాలను సమకూర్చుకుని మళ్ళీ భగదత్తుడిపై పడ్డాడు. సుప్రతీకం ఘీంకరిస్తూ తన తొండం నుంచి జిగటగల తుంపరలను భీముని రథాశ్వాలపై చెమ్మింది.
ఆ గుర్రాలు బెదిరి సారథిని లక్ష్య పెట్టకుండా పారిపోయాయి. ఎక్కడైతే సుప్రతీకం బీభత్సం చేస్తోందో ఆ యుద్ధభూమి అంతా ధూళిరేగి మేఘాల వలె కనపడుతోంది. సంసప్తకులతో యుద్ధం చేస్తున్న అర్జునుడు భగదత్తుని ఏనుగు చేస్తున్న కోలాహలం గురించి విన్నాడు. అక్కడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తలచి అర్జునుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి, మధుసూదన, భగదత్తుని ఏనుగు సుప్రతీకం ఘీకారమదిగో. ఏనుగుపై నుంచి భగదత్తుడు చేసే యుద్ధం ఎవరికీ రాదు, దాన్ని ఎవరూ ఎదుర్కోలేరు. భగదత్తుడు మన వారిని ఓడించి భగ్నపరిచి ఉన్నాడు. మనం తక్షణమే అక్కడికి వెళ్ళి పరిస్థితిని చక్కబర్చాలి. ఈ సంసప్తకులను చాలామందిని చంపాం. ద్రోణుడు యుధిష్ఠరుణ్ణి ఎదిరించే ప్రదేశానికి రథాన్ని తీసుకెళ్ళు అన్నాడు. ఆ ప్రకారమే శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో సుశర్మ అతడి సోదరులు వెనక నుంచి ఆగాగు అని అర్జునుడిని పిలుస్తూ అతడిపై బాణాలను ప్రయోగిస్తున్నారు. అర్జునుడు ఇలా అనుకున్నాడు, ఇక్కడ సుశర్మ నన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు నేను వెళ్ళకపోతే సరికాదు. అక్కడ ఉత్తర దిశలో మా సేనంతా చెదిరి పాడైనట్లు కనిపిస్తోంది. వారికి వెంటనే సహాయం అవసరమని తర్కించుకుంటుండగా ఒక బల్యం అర్జునుడిపైకి మరోటి కృష్ణుడిపైకి విడిచారు. అర్జునుడికి ఆగ్రహం పెళ్ళుబుకింది. 3 నిశిత బాణాలు సుశర్మపై వదిలాడు. దీంతో సుశర్మ తిరుగుముఖం పట్టాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కృష్ణార్జునుడు భగదత్తుడు పాండవ సైన్యంపై యుద్ధం చేసే ప్రదేశానికి వెళ్ళారు. అర్జునుడి రథాన్ని చూసిన పాండవ సైనికులు మరలా ధైర్యాన్ని కూడా తీసుకున్నాయి. అర్జునుడు భగదత్తుడి చేరుకున్నాడు. భగదత్తుడు సుప్రతీకంపై నుంచి అర్జునుడిని మృత్యుదేవతలా ఎదురిస్తున్నాడు. ఎన్నిసార్లు సుప్రతీకం తమపై పడబోయినా అన్నిసార్లు తన నిపుణతతో శ్రీకృష్ణుడు తప్పిస్తూనే ఉన్నాడు. కృష్ణార్జునులపై భగదత్తుడు బాణాలు వేస్తూనే ఉన్నాడు. అర్జునుడి బాణం సుప్రతీకం కవచాన్ని ఛేదించి దానికి బాధ కలిగించింది. తన సుప్రతీకం చాలా సమయం యుద్ధం చేయలేదని గ్రహించి భగదత్తుడు శ్రీకృష్ణుడిపై ఒక బల్యాన్ని విసిరాడు. అర్జునుడు తన బాణంతో దాన్ని మధ్యలోనే ధ్వంసం చేశాడు. భగదత్తుడు విసిరిన మరో బల్యం అర్జునుడి శిరస్త్రాణానికి తగిలింది. తన శిరస్త్రాణాన్ని సవరించుకుని అర్జునుడు తన ధనస్సును ఎక్కుపెట్టి, భగదత్త, నీవు ప్రపంచాన్ని ఆఖరిసారిగా చూసుకో, మరణానికి సిద్ధంగా ఉండు అన్నాడు. భగదత్తుడు వృద్ధుడు, ప్రపంచ జ్ఞానంలో పండిపోయినవాడు. అతని తెలుపు నలుపు వెంట్రుకలు, నిర్మలమైన ముఖంపై ముడతలు ఇవన్నీ కలిసి ఒక సింహ వదనంలా కనపడుతున్నాయి. భగదత్తుడు ఎంత వృద్ధుడంతే తన కళ్ళపైనున్న చర్మం జారి కళ్ళపై పడుతోంది. తన దృష్టికి ఆటంకం కలగకుండా ఒక పట్టు వస్త్రంతో ముఖ ముడతలను పైకి ఎగదోసి కట్టుకున్నాడు. భగదత్తుడంటే ఆ కాలంలో రాజులు ప్రసిద్ధి చెందిన ధైర్యశాలి. ప్రతాపంలోనూ నిర్మల గుణంలోనూ అతడికి సమానులు ఎవరూ లేరని ప్రతీతి. ప్రజలు అతన్ని ఇంద్రసకుడని పిలిచేవారు. అతడి కీర్తి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పేరున పిలిచేవారు. ఆఖరిసారిగా నీ చుట్టూ చూసుకో అని అర్జునుడు భగదత్తుడిపై ఓ నిశిత బాణాన్ని సంధించాడు. భగదత్తుడు ధనస్సు విరిగిపోయింది. భగదత్తుడు తన ఏనుగు సుప్రతీకాన్ని అదుపు చేసే అంకుశాన్ని అర్జునుడి మీదకి వదిలాడు. ఆ అంకుశాన్ని బాగా గురిపెట్టి వైష్ణవ మంత్రయుక్తంగా విడిచిపెట్టాడు. అది అర్జునుడిని చంపేదే గాని శ్రీకృష్ణుడు మధ్యకొచ్చి ఆ అంకుశాన్ని ఎదుర్కొన్నాడు. ఆ ఆయుధం అతని వక్షస్థలంపై కంఠాభరణమై మెరుస్తోంది. అంకుశం వైష్ణవ మంత్రపూరితమై ఉండటంతో ఆ ఆయుధం శ్రీకృష్ణుడికి హాని కలిగించక అతడికి కంఠాభరణమైంది. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడికి తన అసమ్మతిని తెలియజేశాడు. జనార్దన, శత్రువు విడిచిన ఆయుధానికి నీవెందుకు అడ్డుపడ్డావని అడిగాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, ప్రియా అర్జున, నీకు తెలియదు, ఈ ఆయుధం నీకు తగిలి ఉంటే నిన్ను చంపి ఉండేది. ఆ ఆయుధం కేవలం నా వస్తువే అయి ఉన్నందున తిరిగి అది తన న్యాయమైన యజమానిని చేరింది అన్నాడు. తరువాత అర్జునుడు ఒక బాణాన్ని సుప్రతీకంపైకి విడిచాడు. ఆ బాణం చీమల పుట్టలోకి పాము దూరిన చందాన ఏనుగు తలలోకి దూరింది. భగదత్తుడు తన సుప్రతీకాన్ని ముందుకు తరిమాడు. కానీ బాణం తలలోకి దిగి ఉండటంతో అది ఎటూ కదలలేదు. కొండలా నిలబడి కదలకుండా ఉన్న సుప్రతీకం కొంతసేపటికి ఒక్కమారుగా భూమిలోకి తన దంతాలను గుచ్చుతూ నేల కొరుగుతూ మిక్కిలి బాధతో మూలుగుతూ చనిపోయింది. సుప్రతీకం చనిపోవడంతో అర్జునుడు విచారపడ్డాడు.
సుప్రతీకాన్ని చంపకుండా భగదత్తుని చంపాలన్నది అర్జునుడి లక్ష్యం. అది విఫలమైనది. అర్జునుడి బాణాలు భగదత్తుడు ముఖంపై కట్టుకున్న వస్త్రాలను చించి దాని కిందే వేలాడే ముఖముడతలు కళ్ళపై పట్టంతో తానేమి చూడలేని గుడ్డివాడయ్యాడు భగదత్తు. మరో బాణం విడిచాడు. అది భగదత్తుని వక్షాన్ని ఛేదించింది. అతడు తుఫానులో చెట్టు కూలిపోయిన చందంగా యుద్ధభూమిలో కుప్ప కూలిపోయాడు. కౌరవ సైన్యమంతా చిందరవందరైంది. శకుని తమ్ముళ్ళైన వృషుడు, అచీలుడు అర్జునుడిని ఎదిరించాలని చాలా ప్రయత్నించారు. అతన్ని వెనక నుంచి ముందు నుంచి ఎదిరించారు. కానీ వారి రథాలు ధ్వంసమై వారు కూడా అర్జునుడి బాణాలతో తీవ్రంగా గాయపడి అక్కడే మృతి చెందారు. వీరిద్దరూ బహు అందగాళ్ళు. యుద్ధభూమిలో అందరూ పారిపోయినప్పటికీ ఈ ఇద్దరూ తుది వరకు నిలబడ్డారు. అసమాన ప్రతిభావంతులైన తన తమ్ముళ్ళిద్దరూ చనిపోవడంతో శకుని తీవ్ర ఆగ్రహం చెందాడు. శకుని అర్జునుడిని ఎదిరించి భయంకరమైన యుద్ధం చేశాడు. యుద్ధంలో తన మాయలను ప్రదర్శిస్తూ ఆయుధాలను ప్రయోగించాడు. కానీ అర్జునుడి ప్రహరణలో శకుని మాయలను ఛేదించి అతడి బాణ ప్రభావాన్ని నిర్వీర్యం చేశాయి. దీనితో శకుని తన గుర్రాలు ఎంత వేగంగా పరిగెత్తగలవో అంత వేగంగా పరిగెత్తించి యుద్ధభూమి నుంచి పారిపోయాడు. ఇక పాండవ సేనలు ద్రోణుడి సేనలను ఎదిరించారు. కౌరవ సైన్యం చాలా నష్టపోయింది. ఇలా 12వ రోజు యుద్ధం పూర్తయింది. ద్రోణుడి ఆజ్ఞతో యుద్ధం ఆగింది. కౌరవ సైన్యం చాలా నష్టపోయింది. మిగతా వారు తమ బసలకు చేరుకున్నారు. పాండవ సైన్యం ఆనందార్ణవమైంది. వారి సైన్యం తమ బసల వద్ద నెగడు ముందు చేరి ఆనందిస్తూ అర్జునుణ్ణి ప్రశంసించారు. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.